ఇక్కడ భువనగిరి చిట్యాల రోడ్ ఏదైతే ఉన్నదో ఇక్కడ అంటే నర్సాపూర్ గజ్వేల్ మీదకెళ్ళి ఇక్కడ నేషనల్ హైవే ఇక్కడ నాగిరెడ్డిపల్లి వరకు నేషనల్ హైవే, నాగిరెడ్డిపల్లి నుంచి సంగం దిక్కు పోతుంది నేషనల్ హైవే. సరే పేరుకు నేషనల్ హైవే, దీన్ని పట్టించుకున్న రోడ్ లేదు, చేసిన రోడ్ లేదు. ఈ డబల్ లేన్ రోడ్ ఉంది, ఇది 4 లేన్ చేయాల్సిన అవసరం ఉంది. నాగిరెడ్డిపల్లి నుంచి కిందకేమో మన స్టేట్ హైవే R&B వస్తుంది. సో ఓ పక్క R&B, ఓదికి స్టేట్ హైవే. అసలు ఎవరి పరిధిలో ఉంది, ఎవరి కంట్రోల్ ఉంది అనేది జర ఇబ్బందికరంగా ఉంటుంది. రోడ్డు పట్టించుకుంటున్నారు, పాట్ రోడ్స్ ఉన్నాయి, యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఈ అకాల వర్షాలు వచ్చినప్పుడు ఈరోజు మనం చూస్తున్నాం ఇక్కడ ఈ అకాల వర్షాలతోటి ఈ ఒక నదిలాగా రోడ్ మీదకి వెళ్ళి నీళ్లు పోతుంటే ఇక్కడ రాకపోకలు బంద్ అవుతున్నాయి. ప్రతిసారి ఈ వానలు పడ్డప్పుడల్లా యాక్సిడెంట్స్ అవుతున్నాయి, వెహికల్ కొట్టుకుపోతున్నాయి. పోయిన 2-3 ఏళ్ళ కింద కూడా వెహికల్ కొట్టుకుని మనిషి చనిపోయాడు, ఇప్పటికి 5 చనిపోయారు ఇక్కడ. సో దీని మీద సరే ఈ R&B అధికారులు, ఈ DE వీళ్ళంతా ఉన్నారు, RDO గారు, ఇరిగేషన్ అధికారులు అందరూ కూడా వచ్చారు. సరే బట్ ఏదున్నా మన పరిధిలో లేదు. సరే NH అధికారులు PD మాధవి గారితో కూడా ఇప్పుడే మాట్లాడినాం, మీ ముందే మాట్లాడుతున్నాం. సో ఐదర్ దే మేక్ ప్రపోజల్స్ ఫర్ త్రూ ద నేషనల్ హైవే అండ్ మేక్ ఇట్ ఏ 4 లేన్ ఆర్ దే హ్యాండ్ ఇట్ ఓవర్ టు R&Bకి హ్యాండ్ ఓవర్ అనే చేయాలి. సో దట్ వీళ్ళనే చేస్తారు. లేదంటే మీరన్నా తీసుకొని NHకి అన్నీ ప్రపోజల్ పెట్టండి. అట్లా చేయాలంటే ఆమె ఏముంటుంది, 3R వచ్చింది కాబట్టి అది ప్యారలల్ రోడ్ వచ్చింది, మీకు కనెక్ట్ అవుతుంది కాబట్టి మేము 4 లేన్ చేయాలి. సరే మరి ఏం చేస్తారో ఇది ప్రాపర్ ప్రపోజల్స్ పెట్టండి. హ్యాండ్ ఇట్ ఓవర్ టు స్టేట్ R&B, మీరు ప్రపోజల్స్ పెట్టుకొని మేము మా MP గారు, మంత్రి గారు వెంకరెడ్డి గారు, గడ్కరీ గారిని కూడా తెలుసుకొని దీనికి సంబంధించిన కార్యాచరణ చేసుకొని తొందరగా ఇదైతే ఈ బ్రిడ్జ్ కావాల్సిన అవసరం ఉంది. అంటే బ్రిడ్జ్ అంటే మరి నాట్ వెరీ హై లెవెల్. సో ఇక్కడికి సంబంధించి టోటల్ కాంట్రోల్స్ తీసుకొని పాతకాలంలో రోడ్డు స్లోప్స్ ఎట్లా ఉంటే రోడ్ గ్రౌండ్ లెవెల్స్ని బట్టి రోడ్ వేసుకుంటూ పోయారు. ఎక్కడ ఏ లెవెల్స్ అవసరం ఉంది ఆ కాంట్రోల్స్ చూసుకొని రోడ్ ఎలివేట్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ 4 లేన్ ప్రాపర్గా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దాని మీద కార్యాచరణ మాత్రం ఖచ్చితంగా చేస్తుంది.